ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న మూవీ ప్రేమిస్తున్న ఇది తెలుగు మూవీని. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 58 minutes ఉంటుంది. హీరోగా సాత్విక్ వర్మ చేయగా హీరోయిన్ ప్రీతి స్నేహ చేసింది డైరెక్టరు భానుశంకరు. ఇక ఈ మూవీ అయితే బాగానే ఉంది. మీకు అందుబాటులో థియేటర్లో ఉంటే వెళ్ళి తప్పకుండా చూసేయండి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే తప్పకుండా అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూవీ అయితే యూత్కు అదేవిధంగా లవ్లో ఉన్న వాళ్ళకి అయితే ఈ మూవీ బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ ఒక సాంగ్లో కాస్త రొమాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అది కాస్త ఫ్యామిలీతో అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీ లవ్ అండ్ డ్రామాగా సాగుతుంది. లవ్ అండ్ డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో హీరోయిన్ చూసి ప్రేమలో పడతాడు, చాలా ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ హీరోయిన్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక హీరో హీరోయిన్ని ఎలా దక్కించుకుంటాడు, ప్రేమించిన అమ్మాయి కోసం మన హీరో ఏం చేస్తాడు, చివరికి హీరో లవ్ సక్సెస్ అవుతుందా లేదా అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ అయితే చూడడానికి ట్రై చేసేయండి. మూవీలో ఎమోషనల్ సీన్స్, లవ్ సీన్స్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో హీరో చేసే కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీ ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసరమైన సీన్స్ కూడా ఉండడం జరిగింది. ఈ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ తగ్గించుంటే మాత్రం ఇంకా బాగుండు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక సాంగ్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. మదర్కు సంబంధించిన కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉండడం జరిగింది. ఇక్కడ హీరో యాక్టింగ్ సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగా ఆకట్టుకోవడం జరుగుతుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. సో మూవీ మీకు అందుబాటులో థియేటర్లో ఉంటే వెళ్ళి తప్పకుండా చూసేయండి. ఒకవేళ థియేటర్లో చూసే వీలు లేకుంటే ఓటీటీలోకి వచ్చాకైనా తప్పకుండా ఈ మూవీని చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.